బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ చేతిలో డాక్టర్ ప్రియాంక హంతకుల ఫోటోలు ఉన్నాయి. అవును, ఆర్టీవీ చేతికి చిక్కింది ఆ హంతకుల ఫోటోలు. ఈవెన్ రాజమండ్రి మోరంపూడి సాయినగర్కు చెందిన సురవరపు దుష్యంత్ A2 మీరు చూస్తున్నారు. ఆ వ్యక్తి లాలా చెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ నిందితులిద్దరూ కూడా తప్పతాగి విచక్షణ మరిచి పొగరుతో బలుపుతో అభం శుభం తెలియని అమాయకురాలని పొట్టలు పెట్టుకున్నారు ఈ రాక్షసులు. తన కుమార్తెను డాక్టర్ని చేయని, ఎంతోమందికి వైద్య సేవలు అందించాలని ఆ తల్లిదండ్రులు కన్న కలలని ఆ కారు చక్రాల కింద తొక్కేశారు ఈ కసాయిలు. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఘటన ఇది. డాక్టర్ ప్రియాంక మరణం. ప్రియాంక ఘటనను మీడియా తొక్కిపెట్టింది. యూ కెన్ గో త్రూ విత్ దాట్. ఒకసారి మీరు చెక్ చేయండి కావాల్సి. కేసును బయటపెట్టి ప్రియాంక ఫ్యామిలీకి అండగా నిలిచింది ఆర్టీవీ మాత్రమే. ఆ తర్వాత ఎప్పుడైతే సంచలనంగా మారిందో, ఆర్టీవీకి మీరు ఎప్పుడైతే గొంతే మీరందరూ కలిసి ఈ విషయాన్ని గట్టిగా మాట్లాడారో అప్పుడు కదా మిగిలిన గొంతులు బయటకు వచ్చాయి. అప్పుడు కదా మీడియా బయటకు వచ్చింది, మాట్లాడే ప్రయత్నం చేసింది. బ్రెయిన్ డెడ్తో కొన ఊపిరితో ఉన్న కుమార్తెను చూసి ప్రియాంక తల్లిదండ్రుల గొంతు మోగపోయింది. ప్రియాంక తల్లిదండ్రుల గొంతే వినిపించింది ఆర్టీవీ. ఆ తల్లిదండ్రులకు బాసట అనే పదం కాదు, ఇంకా చెప్పాలంటే ఆ తల్లిదండ్రుల ఆ మోగబోయిన గొంతుని ప్రజల ముందుంచి ప్రజా గొంతుకై ప్రజలతో కలిసి వ్యవస్థలను మేల్కొల్పింది మీ ఆర్టీవీ. వరుస కథనాలని నిష్పక్షపాతంగా జరిపి, వరుస కథనాలతో నిష్పక్షపాతంగా జరిగిన ఉదంతాన్ని సమాజానికి తెలియజేసింది ఆర్టీవీ. సెక్షన్లు మారాయి. కడుపు కోత మిగిల్చింది ఆ తల్లిదండ్రులకు. అవును, ప్రియాంక మరణం చిన్న యాక్సిడెంటే అని చెప్పి పోలీసులు వాళ్ళు చిన్న యాక్సిడెంట్ అని చెప్పినప్పుడే ఇది చిన్న యాక్సిడెంట్ కాదు సార్, కొంచెం మీరు పోలీసు యూనిఫామ్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఆలోచించండి. అది చిన్న యాక్సిడెంటా? ఎవరు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారో, ఎవరు కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, గుండెల మీద చేసుకొని అడగండి సార్ అని చెప్పి సమాజం ప్రశ్నించిన సందర్భంలో ఆ రోజు కూడా అదే మాటను ప్రశ్నించింది. సెక్షన్లు మారిన తల్లిదండ్రులకు మిగిలింది మాత్రం కడుపు కోత. న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ప్రకటించారు నిన్న. ఇది యాదృచ్ఛికం ఏమో అంటూ ఉంటారు కదా, ఒక న్యాయం కోరుకునేంత వరకు కూడా ఆ ప్రాణం ఈ భూమి మీద నుంచి విడిచిపెట్టి వెళ్ళదు అని చెప్పి ఆఖరి వరకు పోరాటం చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళు బ్రతికి ఉన్న నిర్జీవంగా అంటే బ్రతుకుంటారు, కేవలం ఊపిరి మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళ చెవిన పడేంత వరకు అంటూ ఉంటారు కదా, వాళ్ళు కోరుకుంది జరిగేంత వరకు ఆ ప్రాణం ఇక్కడి నుంచి వెళ్దా అంటూ ఉంటారు. బహుశా అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది విషయం పక్కన పెడితే ప్రియాంక విషయంలో అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా మీరు చూడండి, మధ్యాహ్నం అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, జిల్లా ఎస్పీ ఒకటే మాట అన్నారు, న్యాయం జరుగుతుంది అని చెప్పి జిల్లా ఎస్పీ ప్రకటించిన తర్వాత కరెక్ట్గా కనీసం గంటల వ్యవధి ఎస్పీలా ప్రకటించారు. ఆ తర్వాత ప్రాణాలు విడిచిపెట్టేసింది డాక్టర్ ప్రియాంక. ఏదో అంటే అది యాదృచ్ఛికం ఏమో మరి, ఇలా జిల్లా ఎస్పీ ప్రకటించడం ఏంటి, ఆ తర్వాత ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం ఏంటి? నిందితుల్ని ఉరి తీయాలంటూ రాజమండ్రిలో విద్యార్థులు నిరసనకు దిగుతూ ఉన్నారు. క్యాండిల్ ర్యాలీలు తీస్తూ ఉన్నారు, బయటకు వచ్చి గళం వినిపిస్తూ ఉన్నారు, బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను.
మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. కృష్ణమోహన్, ఈ ఇద్దరు దుర్మార్గుల ఫోటోలు ఈరోజు బయటకు వచ్చాయి. ఆర్టీవీ ఎక్స్క్లూసివ్గా ప్రజల ముందు ఉంచుతోంది ఈ ఫోటోలు. ఈ దుర్మార్గుల్ని పట్టుకోవడంలో జరిగిన తాత్సాంగం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఈ విషయాన్ని ఫ్రమ్ ద డే 1 నుంచి మీరు ట్రాక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వెహికల్ నెంబర్ని ట్రేస్ చేయడానికి కూడా దొరకనంతలా అయిపోయింది. ఎప్పుడు ఈ కేసు కీలకమైన టర్న్ తీసుకుంది? ఈ ఫోటోలు కూడా ఏ సిచ్యువేషన్లో బయటకు వచ్చాయి? కృష్ణమోహన్, ప్రస్తుతం ఆర్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్న డాక్టర్ ప్రియాంక హంతకుల ఫోటోలు. దీంట్లో ఏవన్గా ఉన్న మొదటి వ్యక్తి రాజమండ్రి వారంపూడి సాయినగర్కు చెందిన సోరవరపు దుష్యంత్. రెండవ వాడు లాలాచెరువుకు చెందిన ఆండ్రూ జోసెఫ్ ఎక్వో. అంటే 3వ తారీఖు రాత్రి జరిగిన సంఘటన. యాక్చువల్ గా ఈ సంఘటనలో ప్రియాంక తర్వాత అతని మిత్రుడు మరో అమ్మాయి, యాక్చువల్ గా ముగ్గురు కలిసి ఆ మూవీకి వెళ్ళాలని ప్లాన్ జరిగింది. దీంట్లో సడన్ గా మరో పాప రాలేదు. దీంతో సాయి ఉమేష్ అండ్ ప్రియాంక ఇద్దరు కలిసి 6 గంటలకి ప్రసాదానికి వెళ్ళారు. ప్రసాదానికి వెళ్ళి ఫస్ట్ షో సినిమా చూశారు. సినిమా చూసి 9:30కి వాళ్ళు బయటకు వచ్చి రిటర్న్ బయటికి ఇంటికి వెళ్ళే, అంటే ఇద్దరు కూడా గిరిజల్లో చదువుతున్నా కానీ ప్రైవేట్ రూమ్స్ లో బయట ఉంటున్నారు. వాళ్ళని ప్రయత్నం అయితే తీసుకుంటూ ప్రయత్నం అయితే వెళ్తున్నట్టు. ఈ లోపల 9 గంటల సమయంలోనే తప్పదాగి ఉన్న డిస్కౌంట్ కావచ్చు, లేకపోతే ఈ ఆండ్రూ జోసెఫ్ కూడా తాగి ఇద్దరు హాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. హాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ బ్రీత్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మద్యం తాగున్నారు అని చెప్పగానే వాళ్ళు అక్కడి నుంచి అక్కడి నుంచి లోపలికి అనుమతించలేదు. అక్కడ కొంత గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ కింద పార్కింగ్ దగ్గరికి వచ్చారు. పార్కింగ్ దగ్గర కూడా పార్కింగ్ ప్లేస్ లో గొడవ జరిగింది. పార్కింగ్ ప్లేస్ లో అక్కడున్న కంపెనీలో అదే ఆ మాల్లో ఉన్న వ్యక్తుల్ని కొట్టే ప్రయత్నం చేశారు. కొట్టిన తర్వాత అక్కడి నుంచి కారు తీసుకుని వేగంగా బయటకు వెళ్లే ప్రయత్నంలోనే బేసిక్ గా మాల్ సిబ్బంది యశ్వంత్ని అక్కడే పట్టుకొని పోలీసులకు ఒప్పజెప్పాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా వాళ్ళు గేట్లన్నీ క్లోజ్ చేశారు. దాని ముందు జరిగిన కారు దాని వెనకాల ప్రియాంక బండిలో కూర్చొని ఉండడం, దీని వెనక